హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఉంటారు కదా! నేనా? మీతో మాట్లాడుతుంటే టైం తెల్లట్లేదు. అందుకే నైట్ డిన్నర్ వరకు మీరు, అన్నయ్య ఇక్కడే ఉండండి. ఓకే. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. అన్నయ్య, శశాంక్ ఎక్కడ? అని అడిగింది మురళిని. అన్నయ్యనా? అన్నాడు ఆశ్చర్యంగా. అవును. నేను మిమ్మల్ని అలాగే పిలుస్తాను. మీరు కూడా నన్ను మేడం అని పిలవకుండా అభి అని పిలవండి. ఇంతకీ ఈయనెక్కడా? అని మళ్ళీ భర్త గురించి అడిగింది. అయోమయంగానే శశాంక్ రూమ్ వైపు వేలు పెట్టి చూపించాడు మురళి. ఇంత ఇన్నోసెంట్‌గా ఉంటే కష్టమన్నయ్యా అని చెప్పి అక్కడి నుండి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళింది అభిజ్ఞ. స్వాతి, వాట్ హ్యాపెండ్? నేను ఇన్నోసెంట్ అంటుంది తను. తను మిమ్మల్ని మేడం అని కాకుండా అభి అని పిలవమంది. మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తుందంట. అలా అంటే ఎలా? మేడం ఎంత చనువు ఇచ్చినా మన హద్దులు మనకుంటాయి కదా! అభి, అలా కాదండి. నాతో చాలా బాగా కలిసిపోయింది. నేను శశాంక్ సార్‌ని సర్ అని పిలిచినా తను పట్టించుకోలేదు కానీ తన్ని అభి అని పిలవమనే చెప్పింది. తను ఎవరికివ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకిస్తుంది. మీరు ఇంకేం ఆలోచించకండి. ఈవినింగ్ బాబుని తీసుకొని ఇక్కడికి రండి. సార్‌ని చూస్తే హ్యాపీగా ఫీలవుతాడు. అని మురళి అక్కడి నుండి వెళ్ళిపోతే లాన్‌లో ఉన్న చెట్లకి ఉన్న పూలు ముందే కోసి తీసుకురావడంతో వాటిని అల్లుదామని సజ్జ తీసుకొని సోఫాలో కూర్చున్న స్వాతి రూమ్‌లోకి వచ్చిన అభిజ్ఞ డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగేసరికి కాల్ మాట్లాడి బాల్కనీలో నుండి రూమ్‌లోకి వచ్చిన శశాంక్ కనిపించగానే పరుగున వెళ్లి అతని మెడ చుట్టూ చేతులు వేసి మరీ గట్టిగా హగ్ చేసుకుంది. సడెన్‌గా తను హగ్ చేసుకునేసరికి ఒక అడుగు వెనక్కి వేసి తన నడుం చుట్టూ చెయ్యి చేయి వేస్తూనే నిలదొక్కుకున్నాడు శశాంక్. అతను ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈలోగా శశాంక్ మొహం మొత్తం ముద్దులు నింపింది అభిజ్ఞ. ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావ్? అంటూ ఈసారి రెండు చేతులు నడుముని గట్టిగా పట్టుకొని కొంచెం పైకి లిఫ్ట్ చేశాడు తన్ని. ఉండకూడదా? అంటూ అతని మొహంలోకి చూసింది. ఇందాక నా మీద అలిగావు కదా! మళ్ళీ అంతలోనే ఇంత లవ్ ఎలా వచ్చిందని. మా ఆయన నా ఇష్టం. ఇంత మంచివాడివి ఏంట్రా? ఎవరో ముక్కు మొహం తెలియని ఒక లేడీ కోసం అంత స్టాండ్ తీసుకోవడం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. రాధమ్మ గురించి అడుగుతున్నావా? అంటూ నిలువుగా తలూపింది. తనని చూస్తేనే అర్థమైందిరా ఎంత అమాయకురాలో. పైగా హస్బెండ్ మోసం చేశాడు. అందుకే తనని ఇంటికి తెచ్చుకోవాలి అనిపించింది తెచ్చేసుకున్నా. నిన్ను చూస్తే ప్రౌడ్‌గా ఉందిరా. ఇందాక కూడా రా అన్నావు. ఏంటా సంగతి? అన్నాడు చిరుకోపంగా. అతని మాటల్లో కోపం, కళ్ళల్లో చిలిపితనం కనిపించిన నా హస్బెండ్ నా ఇష్టం. అయినా ఇది కోపంగా అన్న రా కాదు. నువ్వు నన్ను ప్రేమగా రా అని పిలుస్తావు కదా! అలాంటి రా. నేను ప్రేమతో నిన్ను రా అన్నాను అంది అతని జుట్టుని చెరుపుతూ. నువ్వు పిలిచే రా బాగుంది. కానీ పిలిస్తే మన స్పేస్‌లో పిలువు. ఔట్ సైడ్‌కి పిలవకు. ఎక్కడ ఎలా పిలవాలో నాకు తెలుసు. ఇక దించు. ఎంతసేపు ఎత్తుకుంటావు? నచ్చిందిరా. సాఫ్ట్‌గా ఉన్నావు అన్నాడు అల్లరిగా. సిగ్గులేదు నీకు. ముందు దించు అంది చిరుకోపంగా. బుగ్గలు ఎరుపు రంగు పూసుకోవడం చూసిన అతను నోరా అంటూ అలాగే తీసుకెళ్లి బెడ్‌పై పడేసి తన పైకి చేరాడు. శశి, నో. నేను టైర్డ్ అయ్యాను. ఫుల్‌గా నిద్రొస్తుంది. ఇంకొంచెం టైట్ అవ్వు అని ఆమె వేసుకున్న జెర్కిన్ జిప్ తీశాడు. ప్లీజ్ శశి, నైట్ నీ ఇష్టం. ఇప్పుడు వద్దు అంది క్యూట్‌గా. ఐ వాంట్ రా అని తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పెదాలని లాక్ చేశాడు. ముందు దూరం జరపాలని చూసిన తను మెల్లగా అతనికి లొంగిపోయింది. 5 మినిట్స్‌కి దూరం జరిగిన శశాంక్ టైర్డ్ అయ్యావు పడుకో అని పక్కన చేరాడు. అయోమయంగా చూసిందతన్ని. సైడ్‌కి విష్ణుమూర్తిలా పడుకుని జర్నీ చేయడం వల్ల టైర్డ్ అయ్యావు కదా! నిద్రపో. నైట్ అస్సలు వదిలిపెట్టను అని కన్నుకొట్టాడు. సిగ్గుతో అతని ఎదలో తలదాచింది అభిజ్ఞ. జర్కిన్ తీరా. నన్ను నిన్ను హగ్ చేసుకుని ఫీల్ రావట్లేదు అని క్యూట్‌గా అడిగాడు. నాకు చలిగా ఉంది అంటూ అతన్ని ఓరగా చూసింది. బ్లాంకెట్ ఉంది. నువ్వు మాట వినవు కదా! అంటూ లేచి కూర్చుని జర్కిన్ తీసి వెంటనే బ్లాంకెట్ కప్పుకుంటూ పడుకుంది. అతను కూడా బ్లాంకెట్‌లోకి దూరి ఇప్పుడు ఇంకా వెచ్చగుంటుంది. హ్యాపీగా స్లీప్ వేసుకో అని తన్ని చుట్టుకొని గుండెలపై తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు శశాంక్. అన్నయ్య, లాష రేపు ఏ టైంకొస్తారు? ఈవినింగ్ నిద్ర రావట్లేదా? అని అడిగాడు కళ్ళు మూసుకునే. జెట్ లాగ్ ఉంది. కానీ ఎందుకో నిద్ర రావట్లేదు. నువ్వు నిద్రపో. తన్ని గట్టిగా హగ్ చేసుకొని కళ్ళు మూసుకోరా. నిద్రొస్తుంది. అదర్‌వైజ్ హెడేక్ వస్తుంది అన్నాడు. అతనికి నిద్రొస్తుంటే ఓకే. నువ్వు నిద్రపో అని చెప్పి తల నిమురుతుంటే నిద్రలోకి జారుకున్నాడు అతను నిమిషానికే. అతను చేసిన మంచి పనులు గుర్తొస్తుంటే ఇంత మంచి భర్త నా లైఫ్‌లోకి వస్తాడని కల్లో కూడా అనుకోలేదు. నా మొండితనంతో నిన్ను దూరం చేసుకోవాలని అనుకున్నా. నువ్వు వదలలేదు. నేను చాలా అంటే చాలా లక్కీ శశి.
మనసులో అనుకుని ప్రేమగా అతని నుదుటిపై ముద్దు పెట్టి చేతివేళ్లతో అలాగే నిమురుతూ మెల్లగా నిద్రలోకి జారుకుంది. సాయంత్రం అభిజ్ఞకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఇనుప కంచెలో బంధించినట్లు ఓ ఫీలయిన తను శశాంక్ చేతులు విడిపించుకోవాలని చూసింది. అది కుదిరితేనే కదా! అసలే బాబుది జిమ్ బాడీ. ఎంత ట్రై చేసినా విడిపించుకోవడం తన వల్ల కాలేదు. డీప్ స్లీప్ లో ఉన్న అతన్ని లేపాలని అనిపించక ఎలాగోలా తన నుండి విడిపించుకొని లేచి బెడ్ దిగి వెళ్ళి గీజర్ వేసి వాష్రూమ్కి వెళ్ళింది. స్నానం చేసి క్రీమ్ కలర్ శారీ, మెరూన్ కలర్ వర్క్ బ్లౌజ్, డ్రెస్సింగ్ రూమ్ నుండి వచ్చిన అభిజ్ఞ బొట్టు పెట్టుకుని జడ వేసుకుని మెరూన్ కలర్ గాజులు వేసుకుని కిందికి వెళ్ళింది. మెట్లు దిగి కిందికి వస్తున్న తనకి ఒక బుడ్డోడు సోఫాలో కూర్చుని హోంవర్క్ చేసుకుంటూ కనిపించాడు. బాబు మొహం చూస్తేనే అర్థమైంది వాడు ఎవరి కొడుకో. బూరె బుగ్గలతో ముద్దుగా ఉన్న పిల్లాన్ని చూసి వాడి దగ్గరికి వెళ్ళబోయి తమాయించుకొని ముందు పూజ చేయాలని గుర్తొచ్చి అటు సైడు వెళ్ళింది. చాలా ఇంట్రెస్టింగ్ గా హోంవర్క్ చేసుకుంటున్న ఆ పిల్లాడు అక్కడికి ఎవరు వచ్చారని కూడా గమనించలేదు. దేవుడి గది ముందు నిలబడ్డ అభిజ్ఞకి అక్కడ అల్లిన పూలు కనిపించడంతో అది స్వాతి పనే అని గ్రహించి శివాష్టకం తర్వాత గోవిందనామాలు పాడుతూ పూజ చేయడంలో నిమగ్నమైంది. హోంవర్క్ లాస్ట్ లో ఉండగా తనకి ఏదో సాంగ్ వినిపిస్తున్నట్లు అనిపించేసరికి తలెత్తి చుట్టూ చూస్తున్న బుడ్డోడికి పూజ చేస్తూ కనిపించింది అభిజ్ఞ. పాలల్లో బూస్ట్ వేసి తీసుకొచ్చి బాబుకి ఇవ్వబోయి వాడు ఎక్కడ చూస్తున్నాడో అటువైపు చూసింది స్వాతి. వాట్ హ్యాపెన్ టు యూ అభి? వై ఆర్ యూ లుక్ వై ఆర్ యూ లుకింగ్ ఎట్ హర్ అని అడిగింది కొడుకుని అభిజ్ఞని. కొత్తగా కాకుండా సూటిగా చూడటం కనిపించి మమ్ హూ ఇస్ షీ? శశాంక్ అంకుల్ వైఫ్నేనా? ఫోటోలో చూసావు కదా తనే. ఓ మమ్ యు నో నువ్వు గాడ్కి ప్రేయర్ చేస్తూ సాంగ్ పాడతావు కదా తను నీలాగే సాంగ్ పాడుతుంది. హౌ క్యూట్ కదా. ఎస్ హోంవర్క్ ఫినిష్నా? లిటిల్ బిట్ మమ్. ఫినిష్ అయ్యాక మిల్క్ తాగుతాను. ఓకే అని చెప్పి తమ దగ్గరికి హారతి పళ్ళెంతో వస్తున్న అభిజ్ఞను చూసి లేచి నిలబడి హారతి తీసుకుంది. బాబుకి తనే స్వయంగా హారతి కళ్ళకి అద్ది కుంకుమ పెట్టి వాట్ ఈజ్ యువర్ నేమ్ హీరో అని అడిగింది స్వీట్ గా.